నెక్స్ట్ అప్డేట్ చూస్తే గుంటూరు జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. మోతీలాల్ నగర్ లో రైల్వే స్థలాల్లోని ఇళ్లను కూల్చివేస్తున్నారు అధికారులు. పోలీసులు భారీగా మోహరించారు. సిపిఐ వైసీపీ నేతలు ఇళ్ల తొలగింపును అడ్డుకున్నారు. పోలీసులు రైల్వే అధికారులతో వాగ్వాదం నెలకొంది. సిపిఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడ గొప్పం లేదు. ఈ 102 సంవత్సరాలు తిరుగుతున్నా ఒక రోజు కాదు, ఒక్కడ కాదు, ఎక్కడన్నా న్యాయం చేయలేదు. వాళ్ళిద్దరు ఫోన్ చూసుకున్నాను. నేను అంటే ఏంటంటే సరే కదిలించాలి, సరే తీయాలి, చాలా ఎక్కువ ఎక్కడ అదే కదా మొత్తుకుంటే చెప్దాంలేండి. ఈ చివరి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి మోతీలాల్ నగర్ ప్రాంతంలో సుమారు 70 సంవత్సరాల నుంచి నిరుపేదలు అక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళు మాకు ప్రత్యామ్నాయం చూపించండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పి చెప్తా ఉన్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు తనకున్నటువంటి అధికార బలంతో ఒక 100-150 ఇళ్లను కూల్చేటువంటి ప్రయత్నంలో సుమారుగా 400-500 మంది పోలీసు వాళ్ళని, అదేవిధంగా పొక్లేనర్లని, అధికారులని మొత్తం కూడా ఉపయోగించి తన అధికార బలంతో కూల్చేశారు. ఈరోజు ఆ కూల్చేసిన ప్రయత్నంలో సిపిఐగా వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించండి అని చెప్పేసి అడిగేటువంటి క్రమంలో అత్యంత పాశవికంగా దాడి చేస్తూ అరెస్టు చేయడం జరిగింది. ఈ యొక్క అక్రమ అరెస్టులని సిపిఐగా ఖండిస్తా ఉన్నాం. వారికి ప్రత్యామ్నాయం చూపించాలా, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించేంత వరకు కూడా సిపిఐ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ కూల్చివేతకి నిరసనగా అక్కడికి వెళ్ళిన సిపిఐ నాయకుల్ని పోలీసులు, అదేవిధంగా కూటమి ప్రభుత్వము అదేవిధంగా అరెస్ట్ చేయడం జరిగింది. మేము చెప్తా ఉన్నాము, ఖమ్మంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు శిష్యులు ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఆడ పేదల ఇళ్లను ఎలా కూల్చారో, అదేవిధంగా గురువు గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గుంటూరు నగరంలో కూడా పేదల ఇళ్లను కూల్చివేస్తా ఉన్నది. వారేమి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లేదా లక్ష్మీపురం లాంటి రోడ్ల మీద ఏమి వాళ్ళ నివేశ స్థలాలు అడగలేదు. గుంటూరు శివారు ప్రాంతంలో మాకు నివేశ స్థలాలు అడుగుతా ఉంటే గుంటూరు నుంచి దాదాపు 25-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌడవరం లాంటి అక్కడ ఇల్లు ఇస్తాం, అది కూడా 2 నెలలు మాత్రమని ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. దీన్ని సిపిఐగా వ్యతిరేకిస్తూ ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత మాత్రమే ఇల్లు కూల్చివేయాలని అడిగితే కూటమి ప్రభుత్వం దయాదాక్షిణ్యం లేకుండా పేదల ఇళ్లను కూల్చివేయడమే కాదు, మహిళల మీద అదేవిధంగా సిపిఐ నాయకుల మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి కర్కసత్వంగా అరెస్ట్ చేయడం జరిగింది. గుంటూరు జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. మోతీలాల్ నగర్ లో రైల్వే స్థలాల్లోని ఇళ్లను కూల్చివేస్తున్నారు అధికారులు. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. అయితే అక్కడ జరుగుతున్న ఉద్రిక్తతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, అక్కడ జరుగుతున్న రైల్వే స్థలాల్లోని ఇళ్ల కూల్చివేతలకు సంబంధించి అక్కడ ఉన్న బాధితులు ఏమంటున్నారు? గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మోతీలాల్ నగర్ లో రైల్వే స్థలాల్లో ఉన్న ఇళ్లను అధికారులు కూల్చివేస్తుండగా అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఇల్లు తొలగింపును అడ్డుకునేందుకైతే సిపిఐ వైసీపీ నేతలు రంగంలోకి దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులతో పాటు రైల్వే అధికారులతో వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సిపిఐ కార్యకర్తలను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో గుంటూరు నగర వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈసీ ఇన్ఛార్జి నూరి ఫాతిమా అయితే దీనికి సంబంధించి ఆమె స్పందించిన పరిస్థితి అయితే ముందు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇల్లు ఉండటానికి ఇల్లు చూపించి కోల్చాలని కూడా ఆమె కోరిన పరిస్థితి అయితే ఉంది. కూటమి పాలనలో పేదల మధ్య తరగతి ప్రజలు జీవించే పరిస్థితి లేదని కూడా ఆమె విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. అయితే మోతీలాల్ నగర్ లో మొత్తంగా 50 నుంచి 60 ఏళ్లుగా నివాసం ఉన్న పేదల ఇళ్లను అమానుషంగా కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అభివృద్ధి కార్యక్రమాలకు తమకు వ్యతిరేకత లేదని, కానీ పేదల ఇళ్లు తొలగించే ముందు వారిని పునరావాసం కల్పించడం స్థానిక ఎమ్మెల్యే బాధ్యత అని కూడా ఆమె
స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను తొలగించడం దుర్మార్గం అని అయితే వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే సిపిఐ కూడా అదే క్రమంలో వాళ్ళకి ఇల్లు ముందు ఉండేందుకు ప్రత్యామ్నాయం చూపించాలని కూడా వాళ్ళు కోరిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఆ ఇళ్లను పడగొట్టుతుండగా సిపిఐ నాయకులు అడ్డుకోవడంతో వాళ్ళని తీసుకుని బలవంతంగా కూడా పోలీసులు వెహికల్లో ఎక్కించి అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ ఏదైతే ఆ నివాసులు గాని వీళ్ళందరూ కలిసి ఉద్రిక్త వాతావరణం నెలకొల్పిన పరిస్థితి అయితే ఉంది సుధాకర్. ప్రస్తుతం అయితే వాళ్ళని ఖాళీ చేపించే పనిలోనే అయితేనే అధికారులు ఉన్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వర.